నా పేరు డాక్టర్ కంజల శ్రీవర్షిని. నేను ఒక చెవి ముక్కు గొంతు డాక్టర్ని. ఈరోజు మనం నర్సరావుపేట వారి కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్స్ వారి తరపున చెవి ముక్కు గొంతు సమస్యలు వాటి యొక్క ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. మనం గత కొన్ని వారాలుగా దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు మనం చిన్నపిల్లల్లో చూసేటువంటి ఎడినాయిడ్స్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. అసలు ఎడినాయిడ్స్ అంటే ఏంటి, అవి దేని వల్ల తయారవుతాయి, వాటి వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అవి ఉంచితే ఏంటి, తీస్తే ఏంటి, వీటి గురించి మాట్లాడుకుందాం. మన చిన్నపిల్లల్లో చూసినటువంటి టాన్సిల్స్ లాగానే ఎడినాయిడ్స్ కూడా తెల్ల రక్త కణాలతో తయారై ఉంటాయి. కానీ ఎడినాయిడ్స్ అనేవి మనకి కంటికి కనిపించేవి కాదు. నోరు తెరిస్తేనో ముక్కులో చూస్తేనో కనిపించేవి కాదు. అవి ముక్కు వెనక భాగాలో ఉంటాయి. మనం ఏదైనా డ్రాప్స్ కానీ ఏదైనా ముక్కులో వేసుకుంటే ముక్కులోంచి అవి గొంతులోకి దిగుతాయి కదా. అంటే ముక్కు నుంచి గొంతుకి మనకు కనెక్షన్ ఉంటుంది కిందకి దిగడానికి. మనకు జలుబు చేసినప్పుడు కూడా కళ్ళ లాంటిది గొంతులోకి దిగుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. ఆ కనెక్షన్ ఉన్న ఏరియాలో ఉంటాయి. అంటే నాసోఫారింగ్స్ అని అంటాం. ముక్కు కూడా కాదు, నాసోఫారింగ్స్ అని అంటాం. ఆ ఏరియాలో ఉంటాయి ఎడినాయిడ్స్ అనేవి. ఇవి కూడా చిన్నపిల్లల్లో, పుట్టిన ప్రతి చిన్నపిల్లల్లో ఉంటాయి. అండ్ 5 సంవత్సరాల వయసు వరకు అలానే ఉంటాయి. 5 సంవత్సరాల వయసు వరకు వీటితో ఏంటి పని అనగా, ఇవి తెల్ల రక్త కణాలతో ఏర్పడడం వల్ల ఇవి మన రోగ నిరోధక శక్తికి హెల్ప్ చేస్తాయి. ఎప్పుడైతే మనం తినే వాటిల్లో కానీ మనం పీల్చుకుంటున్న గాలిలో కానీ ఏమన్నా క్రిములు ఉన్నా, వాటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పటికీ ద ఫస్ట్ ప్రొటెక్టర్గా ఇలాంటివి పనిచేస్తూ ఉంటాయి చిన్నపిల్లల్లో. మనం చూసినటువంటి టాన్సిల్స్ కానీ ఎడినాయిడ్స్ కానీ అందుకనే పనిచేస్తాయి. సరే, ఇవి రోగ నిరోధక శక్తిగా పనిచేస్తున్నాయి కదా, మరి ఇంకేమిటి మనం వాటి గురించి వచ్చేటువంటి సమస్యలు అనగా, చాలా మంది ముక్కును జస్ట్ ఇట్లా పైకెత్తి చూసుకున్నప్పుడు కనిపించేటువంటి 2 చిన్న చిన్న కాయలు లాంటివి పట్టుకుని అవి ఎడినాయిడ్స్ అని అనుకుంటారు. అవి ఎడినాయిడ్స్ కాదండి, వాటిని టర్బినేట్స్ అని అంటాము. అవి మీ చిన్నపిల్లల్లో అవి అందరిలో ఉండేటువంటివి. వాటి గురించి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అండ్ చిన్నపిల్లల్లో ఉన్నా సరే అవి తీయించాల్సిన అవసరం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ఈ ఎడినాయిడ్స్ మనకి ముక్కు వెనకాల నాసోఫారింగ్స్ దగ్గర ఉంటాయని చెప్పుకున్నాం కదా. వాటి వల్ల వచ్చేటువంటి లక్షణాలు ఏమిటి అంటే, చిన్నపిల్లలు నోరు తెరిచి ఉంటారు. ఎందుకంటే ముక్కు వెనకాల ఆ ఎడినాయిడ్స్ కాయలు పూర్తిగా మూసేసి ఉంటాయి కాబట్టి వాళ్ళకి ముక్కులోంచి వాళ్ళు గాలి తీసుకోలేరు. సో నోరు తెరిచి నిద్రపోతారు. ఉదయం పూట ఎప్పుడు చూసినా సరే నోరు తెరిచి ఉంటారు. ఇంకొంతమంది ఎక్కువగా కాయలు ఉన్న వాళ్ళు. అది కాకుండా ఇంకొంతమంది చిన్నపిల్లల్లో ఏంటంటే ఒక్కోసారి వినిపించట్లేదు అని వస్తారు. ఎందుకు వినిపించట్లేదు అంటే, మనకి చెవు నుంచి ముక్కుకి ఒక ట్యూబ్ కనెక్ట్ అయి ఉంటుంది. యూస్టేషన్ ట్యూబ్ అని అంటాం. జలుబు చేసినప్పుడు ఒక్కోసారి మనకి చెవులు దిమ్మెక్కుతాయి కదా. ఎందుకు ఎక్కుతాయంటే ట్యూబ్ కనెక్షన్ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ చెవులోకి వెళ్తుంది కాబట్టి దిమ్మెక్కుతాయి. మరి ఎడినాయిడ్స్ ఉన్న చిన్నపిల్లల్లో ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్స్ ఇంకొంచెం ఎక్కువగా వెళ్తూ ఉంటాయి చెవులోకి. సో ఆ ఇన్ఫెక్షన్స్ వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే జలుబు చేసినప్పుడు ఇలా దిమ్మెక్కినటువంటి చెవు తొందరగా తగ్గకపోవడం, అంటే సీరస్ ఓటైటిస్ మీడియా అని కానీ గ్లూ ఇయర్ అని కానీ అంటాం. అలా కొంతమంది చిన్నపిల్లలు కేవలం వినిపించట్లేదు, లేకపోతే చెవు ఎప్పుడు దిమ్ముగా ఉన్నట్టు ఉంటుంది అనే కారణాలతో వాళ్ళ పేరెంట్స్ తీసుకురావడం జరుగుతుంది. సరే, చూస్తే ఏమవుతుందంటే 2 చెవులు అలానే ఉంటాయి. 2 చెవులు అలా ఎందుకు ఉన్నాయి, వీళ్ళకి ఎడినాయిడ్స్ ఏమైనా ఉన్నాయా అని చూసినట్లయితే మనకి ఎడినాయిడ్స్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా ఇంకొంతమంది ఎక్కువగా ఉన్న చిన్నపిల్లల్లో, అంటే ఎడినాయిడ్స్ కాయలు బాగా ఎక్కువగా ఉండి ఎప్పుడు నోరు తెరిచి గాలి తీసుకుంటారు. 24 గంటలు నిద్రలో మాత్రమే కాదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు నోట్లోంచి గాలి తీసుకోవడం వల్ల చిన్నపిల్లల ఎముకలు చాలా లేతగా ఇంకా ఫామ్ అవ్వకుండా ఉంటాయి. సో నోట్లోంచి గాలి తీసుకోవడం వల్ల వాళ్ళకి పై దవడ అనేది సరిగ్గా ఫామ్ అవ్వదు. ఫామ్ అయినప్పటికీ అది ఒకలాంటి ఎత్తుగా వస్తుందా? సరే, పెట్టండి. ఆ పై దవడ అనేది కొంచెం ఎత్తుగా రావడం జరుగుతుంది. దాంతో పాటుగా పూర్తిగా ఇంత డెవలప్ అవ్వకుండా చిన్నదిగా డెవలప్ అవుతుంది. అలా చిన్నదిగా డెవలప్ అయినప్పుడు పళ్ళు అనేవి కూడా క్రౌడింగ్ అని అంటాం. అంటే ఒకదాని మీద ఒకటి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ ఎడినాయిడ్ ఫేసెస్ అని అంటాం. స్పెసిఫిక్గా ఎడినాయిడ్కి మాత్రమే, అంటే చిన్నపిల్లల్లో అందరికీ ఉండేటువంటి కాయలకు మాత్రమే ఎడినాయిడ్ ఫేస్ అని సెపరేట్గా ఎందుకు పెట్టాము అంటే, వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఈ ముక్కు వెనకాల కాయలు ఉండడం వల్ల నోట్లోంచి గాలి తీసుకోవడం వల్ల పై దవడ సరిగ్గా ఫామ్ అవ్వదు. అండ్ ఈ ముక్కు చాలా చిన్నగా ఉంటుంది. పళ్ళు క్రౌడింగ్, అంటే ఒకదాని మీద ఒకటి రావడం, ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళు బాగా క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎడినాయిడ్ ఫేసెస్ అనమాట. మొహం కూడా కొంచెం కోలగా పొడుగ్గా ఉంటుంది. సో ఈ చిన్నపిల్లలు ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళ చిన్నపిల్లలు గురకబడుతున్నారు రాత్రులు, లేదంటే నోరు తెరిచి నిద్రపోతున్నారు, లేదంటే బాగా జలుబు చేసినట్టు ఇబ్బంది పడుతున్నాడు, ఇట్లాంటివి ఏమైనా అనిపిస్తే వెంటనే వచ్చి మీ దగ్గరలో ఉన్న చెవి ముక్కు గొంతు డాక్టర్ గారిని కలవండి. కలిసిన తర్వాత మీకు ఏం చేయిస్తారు, లేకపోతే ఏం చేయాలి అనగా,
మీకు ముందుగా చిన్నపిల్లలు అయినా సరే ఎవరైనా ముక్కులో చిన్న ఎండోస్కోప్ పరీక్షలు లాంటివి చేయడం జరుగుతుంది. ఎందుకంటే కంటికి కనిపించవు కాబట్టి, డైరెక్ట్ మన లైట్ వేస్తేనో ఇంకోటి వేస్తేనో కనిపించవు కాబట్టి ఎండోస్కోప్ పెట్టి చూసుకోవాలి. ఎండోస్కోప్ పెట్టి ఆ ముక్కు లోపల పెట్టి చూస్తే చివరికి మనకి ఎడినాయిడ్స్ అనేవి కనిపిస్తాయి. ఆ ఎడినాయిడ్స్ కనిపించిన తర్వాత వాటి సైజ్ బట్టి, అంటే 4 సైజెస్ ఆఫ్ ఎడినాయిడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అయితే వాటి గురించి మనం పెద్ద కంగారు పడాల్సిన అవసరమే ఉండదు. అవి ఇంకొంచెం ఏదో మందులు వాడితే తగ్గిపోతుంది. తగ్గకపోయినా వాటి నుంచి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు కాబట్టి వాటిని అలా వదిలేయచ్చు. అదే గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్నట్లయితే మాత్రం వాటిని తీయించుకోవాల్సి ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలు ఏంటంటే మరీ చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఆ ఎండోస్కోప్ పరీక్షలకి వాటికి కొంచెం కోఆపరేట్ చేయకపోవచ్చు. అలాంటప్పుడు మనం చిన్న ఎక్స్రే లాంటివి తీయించడం జరుగుతుంది. ఆ ఎక్స్రేలో ఏంటంటే మన గాలిగొట్టం అంతా కనిపిస్తుంది. సో ముక్కు నుంచి మన ఊపిరితిత్తుల దాకా ఉండేటువంటి గాలిగొట్టం మనకు కనిపిస్తుంది. ఆ గాలిగొట్టంలో ముక్కు వెనకాల కనుక ఎటువంటి కాయలు కనిపించినట్లయితే వాటిని ఎడినాయిడ్స్ అని అంటాం. అది చూసుకుని దాని అకార్డింగ్గా సైజ్ బట్టి మీకు సర్జరీ అవసరం పడుతుందా లేదా అనే చెప్పడం జరుగుతుంది. సరే, అవసరం పడుతుందని చెప్పిన తర్వాత చేయించాల్సిన పరీక్షలు ఏంటి, అవసరం లేదు అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అవసరం లేదు అని కానీ లేకపోతే గ్రేడ్ 1 ఆర్ గ్రేడ్ 2లో ఉందని చెప్పినట్లయితే చిన్నపిల్లలకి ముక్కులో చిన్న చిన్న స్ప్రేలు లాంటివి పెడతారు. ఆ స్ప్రేలు వాడుకోవాల్సి ఉంటుంది. ఆ స్ప్రే వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడున్నటువంటి ఎడినాయిడ్స్ కాయలు అనేవి కొంచెంగా తగ్గవచ్చు, కానీ పెరగడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెరగవు. అవి పెరగకుండా ఉండడం వల్ల వాళ్ళు ఉపశమనం పొందుతారు. దాంతో పాటుగా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వెళ్ళినట్లయితే వెంటనే ఆ స్ప్రేలో ఉన్నటువంటి మందులు ఆ ఇన్ఫెక్షన్ ఆపుతాయి కాబట్టి ఆ ఎడినాయిడ్స్ అనేవి వాయకుండా ఉబ్బకుండా ఉంటాయి. సో అలా కూడా చిన్నపిల్లలు కొంచెం ఉపశమనం పొందవచ్చు. సర్జరీ చేయాలనుకున్నాక చేయించాల్సిన చిన్న చిన్న పరీక్షలు ఏంటి? అందరికీ చేయించాల్సిన సామాన్య రక్త పరీక్షలు ఉంటాయండి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్స్ అని అంటాము. దాంతో పాటుగా ఇప్పుడు ఎడినాయిడ్స్ తీసినప్పుడు వచ్చేటువంటి రక్తం తొందరగా గడ్డగడుతుందా లేదా అని తెలియడం కోసం బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం లాంటివి. అదే కాకుండా ఎడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ ఇట్లాంటి సర్జరీలు పూర్తి మత్తిచ్చి చేయాల్సి ఉంటుంది. సో పూర్తి మత్తుకి మీ అబ్బాయి కానీ మీ పాప కానీ దాన్ని సహకరిస్తారా, అంటే వాళ్ళకి లంగ్స్, ఊపిరితిత్తులు అవన్నీ బాగానే పనిచేస్తున్నాయా, మత్తు నుంచి తొందరగా వీళ్ళు బయటికి రాగలరా, అలా చేయించుకునే చిన్న చిన్న పరీక్షలు ఉంటాయి. అవన్నీ అయిపోయిన తర్వాత ఎడినాయిడ్ సర్జరీ చేయించడం జరుగుతుంది. ఎడినాయిడ్ సర్జరీ ఎలా చేస్తారు అనగా దానికి 3 విధానాలు ఉంటాయి. పాతకాల విధానం ఏమిటంటే చిన్న బ్లేడ్ లాంటిది పెట్టి ఆ ఎడినాయిడ్స్ తీసేయడం. దాంతో మనకి ఏంటంటే మన కంటికి కనిపించదు, ఊరికే చేత్తో దాన్ని మనం ఫీల్ అయ్యి ఆ ఫీల్ అకార్డింగ్లీ తీయడం, ఇంకెంత మిగిలింది ఏంటి అనేది. ఈ కొత్త కాలంలో వచ్చినటువంటి ఎండోస్కోప్స్ వల్ల వచ్చిన అడ్వాంటేజ్ కానీ ఆ ఎండోస్కోప్స్ వాడడం వల్ల వచ్చేటువంటి ఏంటంటే ఆ ఎడినాయిడ్స్ అనేది మనకి ఫుల్గా మన ముక్కులోంచి ఎలాగైతే ఎండోస్కోప్ పెట్టి చూస్తామో వాళ్ళకి క్లియర్గా కనిపిస్తాయి, పూర్తిగా తీయడం జరుగుతుంది. ఆ తీయడానికి వాడే బ్లేడ్లు కూడా 2 రకాలు ఉంటాయి. మొదటిది డిబ్రైడర్ అని అనుకుంటాం, ఇంకొకటి కోబ్లేటర్. డిబ్రైడర్ వల్ల ఏంటంటే కొంచెం రక్తం ఎక్కువ పోయే అవకాశం ఉంటుంది. కాకపోతే రక్తం ఎక్కువ పోతుంది కానీ బేబీ బాగానే ఉంటారు అండ్ వాటికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. అండ్ ఫస్ట్ చెప్పాను కదా ఊరికే ఫీల్తో ఎటువంటి ఎండోస్కోప్స్ లేకుండా తీస్తామని, ఆ విధంగా తీయించుకున్నట్లయితే మళ్ళీ ఎడినాయిడ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చేతికి ఎంత తగిలిందో అంతవరకే తీయగలం కానీ మిగిలిన తీయలేం. అలా కాకుండా ఇప్పుడు వచ్చిన ఎండోస్కోప్ పరీక్షలు వాటితో తీయించుకున్నట్లయితే ఆ బ్లేడ్తో పూర్తిగా తీసేస్తాం కాబట్టి ఎడినాయిడ్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. కాకపోతే డిబ్రైడర్లో బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది, చిన్నపిల్లల్లో అయినా ఎవరిలో అయినా. సరే, కోబ్లేటర్తో ఏంటి యూజ్ అంటే కోబ్లేటర్తో ఎటువంటి బ్లడ్ లాస్ ఉండదు అండ్ చుట్టుపక్కల టిష్యూ కూడా వేడికి పాడవడం లాంటివి కానీ, ఆ మెషిన్లు వేడికి వాటికి పాడవడం లాంటివి కానీ, ఇన్ కేసు ఏదన్నా కొంచెం వేడి వచ్చినా సరే ఆ కోబ్లేటర్లో దాంతోపాటు సెలైన్ అనేది కూడా వస్తూ ఉంటుంది ఎప్పుడు. సో అది ఎప్పుడు చల్లదనాన్ని తీసుకొస్తూ ఉంటుంది అండ్ ఆ కోబ్లేటర్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఫామ్ చేసి అది హీల్ అవుతుంది. సో ప్లాస్మా టెక్నాలజీతో అది పనిచేస్తుంది. సో కోబ్లేటర్తో ఎడినాయిడ్ చేయించుకోవడమే చాలా మంచిది. ఎక్కువగా ఏంటంటే ఈ టాన్సిల్స్, ఎడినాయిడ్స్ అనేవి అవే తెల్ల రక్త కణాలు, ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే 2 కలిసి ఒకటేసారి వస్తాయి. ఇట్లాంటివన్నీ ఉండడం వల్ల 2 ఒకటేసారి తీయించేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో కొంతమంది ఒకటి తీయించి ఇంకోటి ఉంచుకుంటామనో ఇంకోటనో చెప్తున్నారు. బట్ అది సామాన్యంగా మేము డాక్టర్స్కి అయితే ప్రిఫర్ చేయట్లేదండి. ఇంకెవరైనా పేషెంట్స్ కొంచెం కంపెల్ చేస్తే తప్పితే. ఎందుకని అంటే 2 మనకి ఇమ్యూనిటీ లాంటివి, 2 ప్రొటెక్టివ్ లాంటివి. ఇన్ఫెక్ట్ అయితే 2 ఒకటేసారి అవుతాయి. ఎప్పుడైతే ఒకటి తీసేస్తామో దానికి రెస్పాన్సివ్గా ఇంకోటి ఎక్కువగా పెరుగుతుంది. ఇప్పుడు టాన్సిల్స్ ఒకటి తీసేసి ఎడినాయిడ్స్ అలానే చిన్నగానే ఉన్నాయి కదా ఉంచేస్తే కనుక ఆ ఎడినాయిడ్ సైజ్ ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ పెరుగుతుంది. మళ్ళీ మీరు ఆపరేషన్కి వచ్చి ఎడినాయిడ్స్ తీయించాల్సిందే. అలా లేదు,
ఎడినాయిడ్స్ ఒకటి తీయండి, టాన్సిల్స్ ఉంచండి అంటే ఇప్పుడు ఈసారి టాన్సిల్స్ బాగా పెరుగుతాయి. ఎందుకంటే మనం తినేటువంటి ఫుడ్లో కానీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే వాటికి రెస్పాన్సివ్గా ఇంతకుముందు టాన్సిల్స్ ఎడినాయిడ్స్ రెండు కలిపి చేసే పని ఇప్పుడు టాన్సిల్స్ ఒకటే చేయాలి. సో ఇప్పుడు టాన్సిల్స్ పెరుగుతుంది. అలాంటి కారణాలు ఉన్న వల్ల రెండు కలిపి తీయించేసుకోవడమే మంచిది. సో మీ చుట్టుపక్కలలో కానీ ఇంకెక్కడైనా కానీ ఏ చిన్నపిల్లలైనా సరే నిద్రలో గొరకబెడుతున్నట్లు కానీ ఇంకేదైనా ఇబ్బందులతో బాధపడుతున్నా చెవిలో వినిపించట్లేదు అనేటువంటి చిన్నపిల్లల్లో మాత్రమే చెవిలో వినిపించట్లేదు అనేటువంటి ఇబ్బంది ఉన్నా ఏమున్నా సరే వెంటనే మీ దగ్గరలో ఉన్న చెవి ముక్కు గొంతు డాక్టర్ గారిని కలిసి దానికి తగిన ఎండోస్కోప్ పరీక్షలు అవి చేయించుకుని ఆ ఎడినాయిడ్స్ అనేవి తీయించుకోవడం మంచిది. ఆ ఎడినాయిడ్స్ కూడా గ్రేడ్ 3 ఆర్ గ్రేడ్ 4 ఉంటేనే ఏ చెవి ముక్కు గొంతు డాక్టర్ అయినా తీయడం గురించి చెప్తారు. గ్రేడ్ 1 ఆర్ గ్రేడ్ 2 ఉంటే ఆగమనే చెప్తారు. సో మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏముండదు. అండ్ మన నర్సరావుపేటలో ఉన్నటువంటి కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్స్ వారికి అద్దంకి, మాచెర్ల మరియు మార్టూరులో 3 బ్రాంచ్లు కూడా ఉండడం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రజలు ఎవరైనా ఇబ్బందితో బాధపడుతున్నట్లయితే వెళ్ళి అక్కడ చూపించుకుని దానికి తగిన పరీక్షలో మందులో ఏదో ఒకటి తీసుకుంటారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ.